హలో మామ, వెల్కమ్ బ్యాక్. ముందుగా వీడియోలోకి పోయే ముందు లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకో. ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు ఒక లాంగ్ వీడియో చేస్తున్నా. టాపిక్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు మామ. తునిలో ఒక చిన్న పాప తప్పిపోయింది. ఈ రోజుకి 12 డేస్ అవుతుంది. అయినా కూడా చిన్న క్లూ కూడా తెలియట్లా. ఆల్మోస్ట్ ఈ చిన్నారి ఎలా మిస్ అయిపోయిందో అందరికి తెలుసు. అయినా కూడా ఒకసారి చెప్తా వినండి. ఈ వీడియోలో కనిపిస్తున్న పాప పేరే జ్ఞానేశ్వరి. అసలు ఏం జరిగిందంటే 12 డేస్ బ్యాక్ శనివారం రోజు ఈ చిన్నారి వాళ్ళ నాన్న పొలానికి వెళ్ళింటే ఏడ్చుకుంటూ వెనకీలే వెళ్ళింది. ఫస్ట్ టైం అది చూసిన వాళ్ళ నాన్న తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర ఆ పాపను వదిలేసి మళ్ళీ తిరిగి పొలంలోకి వెళ్ళిపోయినాడు. ఇదంతా అందరికి తెలుసు. బట్ నేను చెప్పాలనుకుంటున్నా అంటే లాస్ట్ దాకా ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సెకండ్ టైం వచ్చినప్పుడు తనకి వాళ్ళ డాడీకి చాలా డిస్టెన్స్ ఉంది. సో అందుకే వాళ్ళ డాడీ గుర్తించలేకపోయినాడు. తన పాప తన వెనకిలే వస్తుందని. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ అమ్మ కూడా ఏమనుకోయిందంటే, సో ఇక్కడే కదా వర్క్ చేస్తుంది వాళ్ళ డాడీ, సో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయిందేమో అనుకోయింది. బట్ ఇక్కడే చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. వాళ్ళ అమ్మ దగ్గర ఉందని వాళ్ళ నాన్న దగ్గర ఉందని వాళ్ళ అమ్మ ఇద్దరు చిన్నారిని వదిలేసినారు. ఎక్కడికి వెళ్తుందో అని పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళ ఊర్లో ఒక ఆయన తోట చుట్టూ ఉన్న ఫెన్సింగ్ దగ్గర చిన్నారి ఉందని వాళ్ళ డాడీకి చెప్పినాడు. చిన్నారితో పాటు ఒక కుక్క కూడా ఉంది, తీసుకొని పోవడానికి వెళ్తుంటే కరవడానికి వచ్చిందని చెప్తున్నాడు. సో అక్కడ చూసి వాళ్ళ డాడీకి వచ్చి చెప్పే లోపు 30 మినిట్స్ అయ్యింది. ఈ 30 మినిట్స్ లోనే పాప ఎవ్వరికి కనిపించుకోకుండా మామైపోయింది. మిస్సింగ్ అయిపోయింది. ఆ 30 మినిట్స్ లో ఏం జరిగి ఉంటుందో నేను తర్వాత చెప్తా. అండ్ నెక్స్ట్ ఏం జరిగిందంటే, తర్వాత వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళినాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర తన కూతురు లేదని తెలిసిన తర్వాత పొలం ఫెన్సింగ్ దగ్గర పాప ఉందని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని అక్కడికి వెళ్ళి చూసినాడు. అక్కడ కుక్క బొచ్చు అండ్ పాప కొన్ని హెయిర్స్ ఫెన్సింగ్ కి తగులుకొని ఉన్నాయి. సో ఇక్కడ దాకా పోలీస్ వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేసి నిజమని చెప్పినారు. ఇక్కడ చాలా బిగ్ మిస్టరీ ఏంటంటే, పాపతో పాటు తను పెంచుకుంటున్న చిన్న కుక్క పిల్ల కూడా తప్పిపోయింది. సో ఇంకా ఆ రోజు గ్రామంలో ఉన్న అందరూ పొలం అంతా వెతికారు. అయినా కనిపించకపోవడంతో నైట్ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. ఇదంతా అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ దాకా ప్రాబ్లం ఏం లేదు. నేను పాయింట్ కి వచ్చే ముందు ఈ 12 డేస్ లో ఏం జరిగిందో కొంచెం చెప్తా. తర్వాత పోలీస్ వాళ్ళు రంగంలో దిగి 100 ఎకరాస్ పామాయిల్ తోట వెతికినారు. 3 డేస్ తర్వాత మిస్సింగ్ అయిన కుక్క తిరిగి వచ్చింది. ఈ తిరిగి వచ్చిన కుక్క చాలా అగ్రెసివ్ గా కనిపిస్తుంది. అసలు ఇది ఎందుకు ఇట్లా కనిపిస్తుందో మీకు తర్వాత చెప్తా. బట్ అందరు ఏమనుకున్నారంటే, పాపతో పాటు కొండలోకి వెళ్ళింది కదా, అక్కడ ఏదైనా జరిగిందేమో, అది చూసి పాపకి ఏమన్నా అయ్యిందేమో, సో దాని వల్ల ఇట్లా అగ్రెసివ్ గా ఉందేమో అని అనుకున్నారు. తిరిగి వచ్చిన కుక్క ఇంటి దగ్గర చాలా మంది ఉండడం చూసి ఇంకా అగ్రెసివ్ గా అయింది. చిన్నారి తల్లి చున్నీని కొరికింది. దాంతో గ్రామంలో ఉన్న వాళ్ళు కుక్కని పట్టుకోవడానికి ట్రై చేయడంతో మళ్ళీ అది తిరిగేసి కొండలోకి పరిగెత్తింది. ఇక్కడ చాలా కష్టంగా పోలీస్ వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు, కానీ చిన్న క్లూ కూడా దొరకట్లా. రాష్ట్రం అంతా ఈ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. ఎక్కడో ఉన్న ప్రజలు అందరూ ఈ చిన్నారి క్షేమంగా దొరకాలని కోరుకుంటున్నారు. బట్ బ్యాడ్ లక్ వల్ల మెయిన్ క్లూగా ఉన్న కుక్క వచ్చి తిరిగి వచ్చిన తర్వాత 3 డేస్ తర్వాత చనిపోయింది. దాంతో తల్లిదండ్రుల ఆశలన్నీ నిరాశలైపోయినాయి. బట్ పోలీసుల ప్రయత్నం మాత్రం ఎక్కడ ఆగలేదు. కుక్క 3 డేస్ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత చాలా అగ్రెసివ్ గా ఉందని చెప్పినా కదా. సో ఎందుకు అలా అగ్రెసివ్ గా ఉందని రీసెర్చ్ చేస్తే దానికి రాబీస్ పాకిందని తెలిసింది. రాబీస్ ఎలా వస్తుందంటే, ఒక పిచ్చి కుక్క ఈ కుక్కని కొరకడం వల్ల వస్తుంది. సో దాని వల్లే చనిపోయిందని ఆల్మోస్ట్ ఇక్కడ దాకా క్లియర్ అయిపోయింది. అందుకే పాప ఫెన్సింగ్ దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఊరిలో ఉన్న అబ్బాయి కొరకడానికి రావడంతో వాళ్ళ డాడీకి చెప్పడానికి వెళ్ళిపోయినాడు. సో అసలు జరిగిన మ్యాటర్ ఇది. సో ఇప్పటిదాకా ఉన్న అప్డేట్ ఇదే. పోలీస్ వాళ్ళు అన్ని కోణాలలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ మ్యాటర్ ని యూజ్ చేసుకుని కొన్ని మీడియా ఛానళ్లు శవం మీద చిల్లర ఏరుకుంటున్నాయి. అసలు ఏంట్రా ఈ తమ్మాయిలు, అసలు ఏమైందని భయం వేసి ఓపెన్ చేసి చూస్తే ఇప్పటిదాకా నేనేం చెప్పినానో అదే ఉంది. అరే నువ్వు ఒక పెద్ద మీడియా ఛానల్ రా, చెప్పుతో కుట్టేటోడు లేకనా ఇలాంటి తమ్మైల్స్ పెడుతున్నారు. అసలు పాయింట్ ఏంటంటే మామ, అసలు నేను లాంగ్ వీడియోస్ చేయడమే మానేసిన, కానీ ఇలాంటి చీప్ లత్కోర్ నా కొట్టులు చూసిన తర్వాత చెయ్యాలని చేస్తున్నా. ఫేక్ హెడ్డింగ్స్ పెట్టేసి వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి తమ్మైల్స్ పెడుతున్నారు మామ. సో దానికే నాకు ఖాళీ ఈ వీడియో తీస్తున్నా. వీడియోలో లోకల్ 18 టీవీ అంట. కరెక్ట్ గా ఆ టయానికి పాప తిరిగి వస్తుందంట. ఎవరు జ్యోతిషుడు చెప్పినాడంట, మీరు నమ్మాలంట. ఓపెన్ చేసి చూస్తే నేను చెప్పిన మ్యాటరే ఉంది, ఏం లేదు కొత్తగా. లాస్ట్ లో ఎవరో వచ్చి ఒక ఆయన ఏదో చెప్తాడు. అరే బుద్ధుందా, 12 రోజుల నుంచి వాళ్ళు ఎతుకుతుంటే ఏం దొరకట్లా, ఏం క్లూ రావట్లా, ఈయన చెప్పిన వెంటనే దొరుకుద్దంట. సరే అది కూడా వదిలేసిన. వీడు చూడు కుక్కపై విష ప్రయోగం అంట.
నీ అమ్మ మొగుడిచ్చినాడారా పోస్ట్ మార్టం రిపోర్ట్స్. అసలు ఎందుకు ఇంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నా అంటే నేను కొంచెం సోషల్ మీడియా నాలెడ్జ్ ఉంది కాబట్టి నమ్మం. బట్ ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళు ఇలాంటి తమ్మాయిలు చూస్తే నమ్ముతారా నమ్మరా? చిన్న పాప మిస్సింగ్ కేసు మీద ఫేక్ స్ప్రెడ్ చేస్తే ఏమొస్తుందిరా మీకు? శవాల మీద చిల్లర ఏడుకునే లవ్ ఫుట్ నా కొడుకులారా. చిన్న మీడియా లేదు పెద్ద మీడియా లేదు, 100కి 85% వాళ్ళు ఫేక్ తమ్మైల్స్ పెట్టే వాళ్ళే. అసలు ఏం చేయాలి చెప్పండి ఇలాంటి తమ్మైల్ పెట్టే నా కొడుకుల్ని? అమావాస్య ఈ రాత్రికే చిన్నారి అని క్వశ్చన్ మార్క్. ఇలాంటి తమ్మైల్స్ వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? అంటే ఈ చిన్నారిని అమావాస్య రాత్రి బంధిస్తాడని చెప్దాం అనుకుంటున్నాడా ఈడు? ఓపెన్ చేసి వీడియో చూస్తే బొంగు నల్లవడ ఏం లేదు అక్కడ. నేను ఇందాక వరకు ఏం చెప్పినానో అదే ఉంది. మళ్ళెందుకురా ఇలాంటి తమ్మైల్స్ పెట్టి జనాల ఎమోషనల్ తో ఆడుకుంటున్నారు? ఎందుకు నీకు బతుకు. ఒక 15% మంది నిజంగా పాప గురించి వీడియో తీసే వాళ్ళు ఉన్నారు మామ. కానీ ఇలా చిన్న పాపను అడ్డం పెట్టుకుని వ్యూస్ సంపాదించుకోవాలనుకుంటున్నారు కదా, వీళ్ళ గురించి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లా. తిడుదామంటే బూతులు రావట్లా. ఈ వీడియో అయితే నేను లైక్స్ కోసం అస్సలు చేయట్లా, వీళ్ళని వేసుకుందామని చేస్తున్నా. కోపానికి హద్దు భూమి అయితే దాన్ని దాటి ఎక్కడో మాస్ గ్రహం మీద ఉంటారు వీళ్ళు. 100 days వాడి పాడేసిన ముసలోని గోసి తీసి వీళ్ళ ముక్కలకి కట్టాలని ఉంది. అది సరిపోదు మామ. క్యారెట్స్ కి గాజు పెంకలు పెట్టేసి వీళ్ళ బ్యాక్ సైడ్ నుంచి ఎక్కియాల. ఈ నా కొడుకు పేరుకి పెద్ద మీడియా సుమన్ టీవీ. పాప కేసులో బిగ్ ట్విస్ట్ అంట. పోలీస్ కి సవాలంట, తోటలో రక్తంతో బొమ్మంట. వీళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి క్యారెట్ కాదు మామ, సొరకాయ దూర్చల్లా. అరే కుకుంబర్ చూసి కొట్టుకున్నట్టుడా ఏంట్రా తమ్మాయిలు? అసలు తమ్మాయిలు ఏం పెట్టినావు, వీడియోలు ఏం పెట్టినావు? నేను చెప్పింది తప్ప ట్రూ అప్డేట్ ఒక్కటి కూడా లేదు. ఆ బొమ్మ ఏంటి, ఆ తమ్మాయిలు ఏంటి? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఫైనల్ గా ఇదొకటి జెన్యూన్ న్యూస్ మామ. చెరువులో ఏమన్నా పడేసినారా అని వెతుకుతున్నారు. మాక్సిమం పాప కిడ్నాప్ అయి ఉంటుందని అనుకుంటున్నారు. పాప ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, మళ్ళీ తిరిగి రావాలని కోరుకుందాం. నా నుంచి స్మాల్ రిక్వెస్ట్ ఒకటి మామ, మీ నుండి హెల్ప్ చేయకోకుండా పర్లేదు, కానీ ఇలాంటి నెగటివిటీ వీడియోస్ ఫేక్ స్ప్రెడ్ చేసి ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి మాత్రం జీవితాలతో ఆడుకోద్దండి. మీరు సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళల్లో ఎవరన్నా ఇలాంటి వీడియోలు చేస్తే చెప్పుతో కొట్టండి. వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోకి 10K వ్యూస్ వచ్చేదాకా షేర్ చేయండి. ఈ 10K వ్యూస్ టార్గెట్ కంప్లీట్ అయితే ఇలాంటి ఫేక్ తమ్మైల్స్ పెట్టే వాళ్ళ మీద పార్ట్ 2 చేద్దాం. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఎడిటింగ్ అసలు ఏం చేయలేదు మామ. స్క్రిప్ట్ కూడా ఏది రాసుకోలే, ఏదో ఫ్లో లో మాట్లాడేసా. ఈ 10K టార్గెట్ ని ఫినిష్ చేయండి మామ. నెక్స్ట్ వీడియోలో పక్క ప్లానింగ్ తో చేద్దాం. ఇలాంటి చిల్లర లత్కోర్ నా కొడుకుల్ని గట్టిగా వేసుకుందాం. ఓకే మామ, ఇంకా ఉంటా, బాయ్. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు.